గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు పండగ రోజు. ఇక ఆ పండుగను మరింత స్పెషల్ చేసేందుకు కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు తీసే స్పెషలిస్ట్ బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను రెడీ అయ్యారు. సింహ లెజెండ్ అఖండ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కలయికలో 3 బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా అఖండ 2. దీంతో డబుల్ హ్యాట్రిక్ కోసం శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇక యొక్క సినిమా టీజర్ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇక అఖండ 2 కోసం కుంభమేళాతో పాటు హిమాలయాల్లో కొంత షూట్ కూడా చేశారు. హైదరాబాద్ సిటీలో కూడా ఓ షెడ్యూల్ను చేశారు. ఇక ఇప్పుడు సినిమా యూనిట్ ఫారెన్ షెడ్యూల్ కోసం రెడీ అయిపోతుంది. మే నెలలో బాలకృష్ణతో పాటు కీలక తారాగణం జార్జియా వెళ్ళడానికి కూడా రెడీ అవుతూ ఉన్నారు. సుమారు నెల రోజుల పాటు మే అంతా జార్జియాలో షూటింగ్ ప్లాన్ చేశారట దర్శకుడు బోయపాటి. జార్జియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత టీజర్ పనుల మీద బోయపాటి శ్రీను దృష్టి పెడతారు. అఖండ భారీ విజయం సాధించిన నేపథ్యంలో అఖండ 2 తాండవం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అటు అభిమానులు కూడా ఈ యొక్క టీజర్ కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారనే చెప్పాలి. ఇక ఆ అంచనాలకు మించి ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఆయన కృషి చేస్తూ ఉన్నారు. ఇక అఖండ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ రోల్ చేశారు. అయితే సీక్వెల్ వచ్చేసరికి హీరోయిన్ మారింది. విరూపాక్షతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో నటించిన సంయుక్త మీనన్ కథానాయికగా తీసుకువస్తూ ఉన్నారు. బాలకృష్ణతో ఆమెకు తొలి చిత్రం ఇది. ఆది పిన్నిశెట్టి విలన్ రోల్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క సినిమాకు తమన్ బీజియం అందిస్తూ ఉన్నారు. ఇక జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క చిత్రం నుంచి టీజర్ను విడుదల చేయబోతున్నారని తెలియడంతో ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఈ యొక్క టీజర్ కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారనే చెప్పాలి.